దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి, అనగా 23వ తారీఖు మంగళవారం దినము, జూలై నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయము దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 46వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడ మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 46వ కీర్తన 11వ చరణంలో సైన్యములకు అధిపతియగు యెహోవా మనకి తోడై ఉన్నాడని తెలియచేస్తున్నాడు. అంతేకాదండి, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఏమంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, ఏమంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నీకు నాకు మనకి, ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన తోడై ఉన్నాడు. అంతేకాదు, యాకోబు యొక్క దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని తెలియపరిచిన దేవాతి దేవుడు వారికి ఎలాగైతే ఆశ్రయముగా ఉన్నాడో, వారిని ఎలాగైతే నడిపించాడో, వారిని ఎలాగైతే ఆదుకున్నాడో, వారిని ఎలాగైతే తప్పించి గొప్ప చేశాడో, ఆ రీతిగా ఆయన మనకు కూడా ఆశ్రయమై ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడండి వాక్యంలో. దేవుని బిడ్డలు మనం చూస్తే కోరహు కుమారులు రచించిన కీర్తన, దేవుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సహాయం చేస్తాడని, ఆశ్రయమును, భద్రతను, శాంతిని అనుగ్రహించే దేవుడని, దేవుని యొక్క శక్తి పరిపూర్ణమైనదని, ఆయన తప్పక విజయం కలగజేస్తాడని, ఆయనను ప్రేమించు వారిని తప్పక రక్షించి సహాయం చేసే దేవుడని 46 నుంచి 48 కీర్తనలో స్తుతి కీర్తనలుగా కనబడుతూ ఉన్నాయండి. శత్రువుల నుండి దేవుడు అనుగ్రహించిన విజయాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు గొప్పగా ఉత్సాహించినటువంటి కీర్తనలండి. 46వ సంకీర్తన బహుశా అష్షూరీయులు యెరూషలేమును ముట్టడి చేసిన సందర్భాల్లో ఏమంటే రాసున్నదై ఉండొచ్చు అని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13, అలాగే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 37 వచనాల్లో మరి యొక్క ఆ సమస్యల నుండి దేవుడు శత్రువుల నుండి ఎలాగ విడిపించాడో చెప్పబడ్డదండి. అలాగే 46వ సంకీర్తనలో నిజమైన భద్రత మనకు దేవుని వలన మాత్రమే లభించునని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవుడు సమస్యలు రాకుండా కాపాడేవాడండి. ఏమంటే సమస్యలు రాకుండా కాపాడువాడు కాదు, కానీ సమస్యల్లో, ఇబ్బందుల్లో మనకు ఆశ్రయముగా నుండి తగినటువంటి వాడండి. ప్రమాదాల్లో మనల్ని రక్షించగలిగిన వాడు. అలానే ప్రమాదాలు రాకుండా చేయకపోవచ్చండి. కీర్తన సందేశం దేవుడు భద్రపరచును అనేటువంటిది మాటలు కనబడుతున్నాయి. అందుకనే భక్తుడైన మార్టిన్ లూథర్ గారు ఈ కీర్తనను ఆధారం చేసుకునే గొప్ప ఏమంటే సంస్కరణ ఉద్యమాన్ని లేవనెత్తి 16వ శతాబ్దంలో సంఘ చరిత్రలో గొప్ప మేలుకొలుపును తెచ్చాడని ఎంతోమంది బైబిల్ యొక్క పండితులు తెలియపరుస్తారండి. ఈ కీర్తన దేవుడు మనకు తోడై ఉన్నాడని నిశ్చేతన కల్పిస్తూ ఉంది. మనల్ని కదిలించే పరిస్థితులు 46వ కీర్తన 1వ చరణంలో, 3వ చరణంలో, 6వ చరణంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుని భద్రత మనకు అవసరమో కీర్తనకారుడు వర్ణించాడండి. అవి మనల్ని కదిలించి కలతపరిచి అస్థిరపరిచే పరిస్థితులై ఉండవచ్చు. 46వ కీర్తన 1-3 వచనాల్లో ప్రకృతి వైపరీత్యములను గురించి వివరించాడండి. 46వ కీర్తన 6వ చరణంలో రాజకీయ పరిస్థితుల గురించి వివరించాడు. కదిలించే పరిస్థితులు 46వ కీర్తన 2వ చరణం భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను అని తెలియజేయటంలో భూకంపముల గురించి ప్రస్తావించుండొచ్చండి. భూమి పర్వతములు ఎంతో స్థిరమైనవైనను అవి కదిలింపబడే పరిస్థితులు వస్తాయి. మనం దేని మీద నిలబడదామో దానిపైన ఆధారం కోల్పోయే పరిస్థితి బహుశా నిజ జీవితంలో ఇవి మనం నమ్ముకున్న భద్రతల్ని ఏమంటే ప్రశ్నార్థకం చేస్తాయండి. ఆర్థిక సంక్షోభము, ఉద్యోగం కోల్పోవట, అనారోగ్యాలు, ప్రమాదాలు, అప్పుల బాధలు, ఇలాంటివన్నీ మన జీవితాల్లో ఏమంటే భూకంపాలను కలిగించి బలమైన జీవిత పునాదులను సహితం కదిలించి వేస్తాయండి.
లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు కూడా ఏమంటే ఆశించిన రీతిగా జీవితం కొనసాగడం సాధ్యపడదండి. దానికి తోడు భయము, ఆందోళన స్థిరత్వాన్ని బలహీనపరుస్తాయి. అంతేకాకుండా 46వ కీర్తన 3వ చరణంలో చూస్తే 46వ కీర్తన 3వ చరణంలో వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము సెలా. ఏమండి చెప్తున్నటువంటి మాట, జలములు ఘోషించుట నెమ్మది లేని జీవితానికి సూచన. సముద్రములు వినాశకరమైన పరిస్థితిని తుఫాను ఉప్పెనల ద్వారా కల్పించి భద్రతను విచ్ఛిన్నం చేస్తుందండి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో పాపపు ప్రవేశం నైతిక పతనానికి దారితీసి మానవ జీవితాల్లో అస్థిరపరిచే సుడిగుండలు ఏర్పరుస్తాయండి. ఆధ్యాత్మిక నైతిక విలువలు పతనమైతే ఆందోళనకరమైన పరిస్థితులు తటస్థించే జీవితాలని కదిలించి వేస్తాయి. అస్థిరపరచు పరిస్థితులు 46వ కీర్తన 6వ చరణం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్న, ఇది యుద్ధాకాంక్షతో రాజ్యములు చేయి వినాశకర పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. దానివలన రాజ్యములు ప్రజల స్థిరత్వాన్ని, భద్రతని కోల్పోతారండి. ప్రజలు అభద్రతా భావంతో నిత్యము బ్రతకవలసి ఉంటుంది. యుద్ధముల వలన దేశముల ఆర్థిక మానవ వనరులు తరిగిపోయి అస్థిరత్వం నెలకొంటుందండి. రెండోది మనం చూస్తే మనల్ని స్థిరపరచగల భద్రత. అస్థిర పరిస్థితులు నెలకొనినప్పుడు విశ్వాసి దేవుని శక్తిపైన ఆధారపడి స్థిరత్వాన్ని పొందుకుంటాడు. మన భద్రత దేవునిలోనే ఉన్నదే. 46:1 దేవుడు మనకు ఆశ్చర్యమును దుర్గమునై ఉన్నాడు, ఆయనే మన స్థిరత్వానికి ఆధారము చెప్పబడతా ఉంది. అంటే దేవుడు మన ఆశ్రయము మొదటిది 46వ కీర్తన 1 రెండోది దేవుడే మన బలం 46:1. మూడోది దేవుడే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని మొదటి వచనంలో 46వ కీర్తన 1 చెప్పబడతాం. నాలుగోది దేవుడు సైన్యములకు అధిపతి 46వ కీర్తన 7వ చరణంలో. ఐదోది యాకోబు యొక్క దేవుడు 46వ కీర్తన 7వ చరణంలో. ఈ వచనాల్ని బట్టి దేవుడే నిజమైన భద్రతను కల్పించగలడని కీర్తనాకారుని యొక్క స్థిర విశ్వాసం అండి, నమ్మకమైన విశ్వాసం. మన భద్రత దేవుని నది. 46వ కీర్తన 4వ చరణంలో దేవుని నదికే జీవనది అనే పేరు కూడా ఉందండి యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో 9వ వచనంలో. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో కూడా కనబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథంలో 22:1 అది మనకు జీవమునిస్తుంది. దేవుడు దాని ద్వారా మనకు నిరంతరాయంగా జీవశక్తిని ఇస్తాడండి. మనకు ఉన్న సకల వనరులు అంతరించినను దేవుని జీవనది ఎప్పుడు ఎండిపోదండి. జీవజలము యేసుక్రీస్తే. దేవుని వాక్యములోను జీవజలము మనం పొందగలం. మన భద్రత దేవుని పట్టణం. 46:4 సియోను పట్టణం, దేవుని పట్టణం. అది పరలోక సమాజంతో కూడినదండి. దేవుని సమాజం ప్రేమతో నిండినది. విశ్వాసుల సహవాసంలో భద్రత ఉంటుంది. క్రైస్తవ సంఘం అలాంటి భద్రతను అందించుటకి భూలోకమున స్థాపించబడ్డది. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే 46వ కీర్తన 8-10 వచనాల్లో దేవుని ఉద్దేశములలో మన భద్రత ఉందండి. దేవుడు మన ఎడల స్థిరపరచు ఉద్దేశములు కలిగి ఉన్నాడు. స్థిరపరచుట ఆయన ఉద్దేశం కాదండి. అస్థిరపరచుట ఆయన ఉద్దేశం కాదండి. స్థిరపరచుట ఆయన ఉద్దేశం. తన తీర్పు ద్వారా నిత్య శాంతిని ఏర్పరుస్తాడు. ఆయన ఉద్దేశాల్లో అపజయం ఉండదండి. మూడోది 10వ వచనంలో మౌనంలో బలమున్నది. 46:10 చూస్తే ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. మౌనంగా ఉండటం అంటే పని మానేసి సోమరిగా కూర్చోమని కాదండి. దేవుని కార్యాల కొరకు కనిపెట్టి ఉండటం. నిశ్శబ్దంలో దేవుని తెలుసుకొనగలం. మనకున్న జ్ఞానంతో దేవుడిని అర్థం చేసుకున్నట కన్నా దేవుడు బయలుపరిచే జ్ఞానమును బట్టి అర్థం చేసుకున్నట ఎంతో శ్రేయస్కరం. మానవ జ్ఞానం దేవుడిని పరిపూర్ణంగా అర్థం చేసుకోనలేదు. దైవ ప్రత్యక్షతలలో దేవుని గురించి తెలుసుకొనగలం. అట్టి జ్ఞానం మనలను స్థిరపరుస్తుందండి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క జ్ఞానం మనకు అవసరమని దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే గొప్ప శక్తిని, విశ్వాసాన్ని, బలాన్ని మనం పొందుకుని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే
ఆయన ఆశ్రయం. అందుకే 11 వచనంలో అంటా ఉన్నాడు ఆయన ఏమని, ఏమంటే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్. గాడ్ బ్లెస్ యు ఆల్.